నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదాని స్పెషల్ ప్యాకేజీతో కేంద్రానికి తాకట్టు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది బాబే కదా అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోడ్ షోలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి. మన దగ్గర ఉన్న బలమైన జన సైన్యంతో ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన జనసేనాని. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కు నీరాజనాలు పలికిన అభిమానులు. అనకాపల్లి పట్టణం 84వ వార్డులో తన ప్రచారంతో హోరెత్తించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. వార్డు ఇన్ఛార్జ్ కోరుకున్న రాఘవ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్. మండుటెండలో ఏజెన్సీలో దద్దరెళ్లిన ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి రోడ్ షో. పాడేరు టీడీపీ అభ్యర్థిని గిడి ఈశ్వరితో కొయ్యూరులో నిర్వహించిన ప్రచారంలో గీతకు స్వాగతం పలికిన గిరిజనులు. ప్రత్యేక హోదాని స్పెషల్ ప్యాకేజీతో కేంద్రానికి తాకట్టు పెట్టడమే కాకుండా అదేమైనా సంజీవన అని ఎగతాళి చేసిన చంద్రబాబు ఈరోజు ఓటు అడుగుతున్నాడని సీఎం జగన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ చేస్తా అని చంద్రబాబు అన్ని వనరులు ఉన్న విశాఖపట్నం అభివృద్ధి తనకి ఎందుకు గుర్తు రాలేదని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో జగన్ నిర్వహించిన రోడ్ షోకి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడిని, ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రేణి గెలిపించాలని జగన్ కోరారు. పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ప్రత్యేక ప్యాకేజీ గోవింద, విభజన హామీలు గోవింద, సింగపూర్కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ ను వదిలేశాడు. సింగపూర్కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అనంటే అది కూడా గోవిందా గోవింద. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. అది కూడా గోవింద గోవింద. మన దగ్గర బలమైన జనసైన్యం ఉందని, ఎన్నికల్లో గెలిచేది కూటమి ప్రభుత్వమేనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రోడ్ షో. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానులతో జనసందోహమైంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ రోడ్ షో గొల్లప్రోలు మండలం చందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమై కొడవలి, వన్నెపూడి మీదుగా పిఠాపురం మండలం వెల్దుర్తి, పి దొంతమూరు, బి కొత్తూరు గ్రామాల్లోకి చేరుకుంది. అడుగడుగున పవన్ కళ్యాణ్ కు జనాలు నీరాజనాలు బ్రహ్మరథం పట్టారు. గజమాలతో సత్కరించారు. పవన్ కళ్యాణ్ రోడ్ షో అంతా జనసంద్రమైంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసి కూటమి కోసం కృషి చేశానన్నారు. ఇక్కడ వర్మకి బలమైన కేడర్ ఉందని, 4 దశాబ్దాలు తెలుగుదేశం బలమైన పార్టీగా ఉందంటే వర్మ లాంటి నాయకులు ఉండడమే కారణమని అన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. అడగకపోతే అమ్మైనా పెట్టదంటారు కాబట్టి మీ 2 ఓట్లు గ్లాస్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగళ ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. తాను వైసీపీలోకి వెళుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లపై వర్మ మాట్లాడుతూ వైసీపీకి ఖచ్చితంగా ఓడిపోతామనే భయం ఉంది కాబట్టి ఇలా లేనిపోని పుకార్లు సృష్టించి ప్రజల్లో ఆందోళన కలిగించారని చూస్తున్నారని, కూటమికి విజయం కట్టబెట్టేందుకు ప్రజలు ఎప్పుడూ డిసైడ్గా ఉన్నారని, జగన్ ఓడిపోయాక తన దగ్గరకు వస్తే తమ పార్టీలోకి చేర్చుకుంటానని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్, బుర్రా కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. నువ్వు చెయ్యర యుద్ధం, పవనన్నే పూరించర సమరానికి శంఖం. ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం, పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం. గుండెల్లో వణుకే పుట్టాలా, పేదల గుండెల్లో ధైర్యం నిండాలా.
4 నెలల ముందే పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తానని నేను చెప్పాను. అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిచయం లేదు. ఈరోజు నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి, కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట కట్టుబడి నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనందరం. బ్లూ మీడియా, జగన్ బ్లూ మీడియా మరి వారం రోజుల నుంచి వర్మ గారు బుధవారం నాడు వైసీపీలో వెళ్ళిపోతున్నారు, లక్ష్మీవారం నాడు వెళ్ళిపోతున్నారు. ఫింగర్ నా కొరకల్లారా, నేను చంద్రబాబు నాయుడు గారు మీరు నన్ను 2014 నుంచి ప్రయత్నిస్తున్నారా, మీ వల్ల ఏది అవ్వదు. మచ్చలేని వాడిని, తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకి కట్టుబడి వర్మని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమస్యల్లో వచ్చి, అలాగే నీ దగ్గర పందికొక్కులందరూ కూడా అప్పుడే మా తలుపులు తడుతున్నారు. ఆ పందికొక్కుల్ని కాసుకోండి తప్పితే మాలాంటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని రచ్చ చేస్తే ఈవేళ పిఠాపురంలో ఓడిపోతామని మీకు తెలిసి, గీత గారికి పిఠాపురంలో ఓడిపోతామని తెలిసి ఈవేళ మన మీద ఈ విధంగా చేస్తుంది. కబడ్డార్ బ్లూ మీడియా అని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు వస్తావో నేను కండుగా పట్టుకుని ఉన్నారు, మా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. మన పవన్ అనకాపల్లి జీవీఎంసీ 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్ పాల్గొని ఇంటింటికి వెళుతూ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి వివరిస్తూ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గొల్ల వీధి, కరణాల వీధి, బొగ్గరపు వీధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మలసాల భారత్ కుమార్ ప్రజలతో మమేకమై జోరుగా హుషారుగా ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా భారత్కు మహిళలు హారతులతో పూల వర్షంతో భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్ మాట్లాడుతూ ప్రజలను విశ్వసించేలా వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో ఉందని, 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలో 99% అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న జగన్ అన్నను సీఎంగా మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మిన పైడిరాజు, పిల్లల శివ అప్పారావు, చింతలపూడి వాసు, ఆవుపాటి మల్లేష్, శేఖర్, మంత్రిబాబు, కేపీ సతీష్, శ్రీధరాల మనోజ్, గాడి మాధురి నాయుడు, దీమిలి సత్యబాబు, షఫీ, పి సోమేశ్వరరావు, వెంకటేష్, ఏడువాకుల నారాయణరావు, పూడి సూరిబాబు, గొల్లవీధి, కరుణాల వీధి, బొగ్గారపు వీధి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేడం చూడన్నా ఓకే.
భర్త గారి నాయకత్వం, భర్త గారి నాయకత్వం, అయ్యా మన గొప్ప మళ్ళీ అలా చేయకూడదు. అమ్మా మరగొత్త, అయ్యా మరగొత్త, అమ్మా మరగొత్త. అనకాపల్లి జీవీఎంసీ 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత పట్టణ వైసీపీ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు నేతృత్వంలో వార్డులో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. విజయరామరాజుపేటలో జరిగిన ప్రచార కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ కి మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పలికారు. ప్రచారంలో భాగంగా భారత్ గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ తనను దీవించి ఎమ్మెల్యేగా చేస్తే అనకాపల్లిని అభివృద్ధి చేస్తానని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానన్నారు. ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బోడి ముత్యాల నాయుడును, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మందపాటి జానకి రామరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలక రవి, పలక సత్యనారాయణ, పలక రాము, డాక్టర్ జి రామ్మూర్తి, ఉగ్గిన నరసింగరావు, అల్లు త్రినాథరావు, ఉగ్గిని శ్రీనివాసరావు, అప్పుకొండ వెంకటరావు, పలక వాసు, పసుపులేటి అప్పారావు, పలక నాగు, పలక మణికంఠ, నూకాంబిక దేవస్థానం డైరెక్టర్ ఆడారి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ న్యాయవాద విభాగ జిల్లా అధ్యక్షులు ఆడారి స్వామి, పి మోహన్, మల్ల శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జీవీఎంసీ 82వ వార్డులో పరిధిలో విజయరామరాజుపేట ప్రాంతంలో ఇంటింటికి ప్రచారం చేపట్టడం జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మార్నింగ్ 8 o'clock నుంచి ఈ టైం వరకు కూడా అందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి గడప నుంచి కూడా వాళ్ళందరూ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అందరూ చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కలిగిన మంచిని కూడా వివరించారు. చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అనకాపల్లి అసెంబ్లీలోని, పార్లమెంట్లోని ఎగరవేయబోతున్నాం. 2వ వార్డు విజయరామరాజుపేటలో ఈరోజు అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ మలసాల భరత్ కుమార్ గారికి స్థానిక విజయరామరాజుపేట క్యాడర్ మరియు అనకాపల్లి పట్టణ క్యాడర్ అందరూ కూడా అపూర్వ స్వాగతం పలికారు. అదేవిధంగా ఈ విజయరామరాజుపేటలో ఎక్కడికి వెళ్ళినా సరే గత ప్రభుత్వం హయాంలో గౌరవ శాసనసభ్యులు నాటి మంత్రిగా గుడివాడ అమర్నాథ్ గారు, సచివతి గారి సహకారంతో, స్థానిక కార్పొరేటర్గా మందపాటి సునీత గారి సహకారంతో విజయరామరాజుపేటలో రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేసుకున్నాం. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. దానివే ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మలసాల భరత్ కుమార్ గారికి అపూర్వ స్పందన లభిస్తుంది. తప్పకుండా కూడా రానున్న 10 రోజులకు ఇదే స్ఫూర్తితో సాగి శాసనసభకు మలసాల భరత్ కుమార్ గారిని, పార్లమెంటుకు బూడి ముత్యాలనాయుడు గారిని గెలిపించడానికి వైసీపీ శ్రేణులందరూ సిద్ధంగా ఉన్నారు అని తమ ద్వారా తెలియజేస్తుంది.
ఎస్ నర్సాపురం కూటమి నేతల ఆధ్వర్యంలో జరిగిన అనిత ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం ఎస్ నర్సాపురం గ్రామంలో వైస్ ఎంపీపీ పల్లెల మణికంఠ స్వామి, పల్లెల సత్యనారాయణ, పల్లెల జోగారావు, బీజేపీ నాయకులు మంచాల గాంధీ ఆధ్వర్యంలో కూటమి నేతలు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. అనిత ప్రచారంలో పాల్గొని మొదటగా కృష్ణుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. యువత పూల వర్షాలతో, పూలదండలతో అనితకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు విజయ తిలకాలతో నిరాశనాలు అందించారు. కూటమి నేతలు భారీగా పాల్గొని ప్రచారంలో జోష్ పెంచారు. అనిత ఇంటింటికి తిరిగి బాబు సూపర్ 6 కరపత్రాలను అందజేస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి, తనను కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్లను గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి వాగ్లపూడి అనిత కోరారు. ఎస్సీ కాలనీలోని పలువురు మహిళలు కాలనీలో ఉన్న సమస్యలను అనిత దృష్టికి తీసుకొచ్చారు. అనిత స్పందించి, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తూచా తప్పకుండా ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఎగదాసు నానాజీ, పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, గొర్రెల రాజుబాబు, మజ్జూరి నారాయణరావు, యాళ్ల వరహాలబాబు, చింతకాయల రాంబాబు, పల్లా విలియం కేరీష్, అశోక్, వీర మహిళలు నార్పురెడ్డి పద్మావతి, మహాలక్ష్మి, గొల్లపల్లి నాగు, తలారి రాజా, మలిపెద్ది సతీష్, బోడపాటి శ్రీను, మంజులూరి దుర్గాప్రసాద్, కుంచె ప్రసాద్, ఎర్ర నరేష్, మసా ఈశ్వరరావు, మసా నాగేశ్వరరావు, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. హలో అమ్మా, తొందరగా మేడం గారు యానే తినేదమ్మా, దయచేసి ఇంకొకసారి మేడం గారు వస్తారు మీకోసం, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. ఇప్పటికీ కూడా మనం ఏదో కులాన్ని బట్టు, మతాన్ని బట్టు ఓట్లేయడం పరిస్థితి పక్కన పెట్టి, మనకి అభివృద్ధి అంటే ఎవరు చేస్తున్నారో ఆలోచన చేసుకుని మనం చేసుకోవాల్సిన అవసరం కూడా దయచేసి వాటర్ ట్యాంక్, మీకు రోడ్లు లేవు, ట్రైన్లు లేవు, ముఖ్యంగా ఇళ్ల స్థలాలు చాలా మందికి ఇబ్బందులుగా ఉండే పరిస్థితి, ఇల్లు లేకుండా ఇబ్బంది పడేది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నుంచి కట్టించే బాధ్యత కూడా తీసుకుంటారు. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. మీరందరూ కూడా ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇల్లు కూడా ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇప్పటికీ కూడా మనం ఏదో కులాన్ని బట్టు, మతాన్ని బట్టు ఓట్లేయడం పరిస్థితి పక్కన పెట్టి, మనకి అభివృద్ధి అంటే ఎవరు చేస్తున్నారో ఆలోచన చేసుకుని మనం చేసుకోవాల్సిన అవసరం కూడా దయచేసి వాటర్ ట్యాంక్, మీకు రోడ్లు లేవు, ట్రైన్లు లేవు, ముఖ్యంగా ఇళ్ల స్థలాలు చాలా మందికి ఇబ్బందులుగా ఉండే పరిస్థితి, ఇల్లు లేకుండా ఇబ్బంది పడేది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నుంచి కట్టించే బాధ్యత కూడా తీసుకుంటారు. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. మీరందరూ కూడా ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇల్లు కూడా ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా
కులాన్ని బట్టు మతాన్ని బట్టు ఓటు వేయడం పరిస్థితి పక్కన పెట్టి మనకి అభివృద్ధి అంటే ఎవరు చేస్తున్నారో ఆలోచన చేసుకుని మనం చేసుకోవాల్సిన అవసరం కూడా దయచేసి ఉంది. వాటర్ ట్యాంక్ మీకు రోడ్లు లేవు, ట్రైన్లు లేవు, ముఖ్యంగా ఇళ్ల స్థలాలు చాలా మందికి ఇబ్బందులుగా ఉండే పరిస్థితి, ఇల్లు లేకుండా ఇబ్బంది పడేది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చి కట్టించే బాధ్యత కూడా తీసుకుంటారు. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. మీరందరూ కూడా ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇల్లు కూడా ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరిన సత్య సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుందని, ఎక్కడికి వెళ్లినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుందని, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అన్న మాట ప్రకారం అందజేయడం జరిగిందని, మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించాలని కోరిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం గురించి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పేదలకు, రైతులకు, ఆ వర్గం ఈ వర్గం లేదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్నమాట ప్రకారంగా అమలుపరిచిన జగన్మోహన్ రెడ్డి గారికి తమ మద్దతు తెలియజేయడానికి అందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి ముందుకు వస్తున్నందుకు మరి దీన్ని బట్టే తెలుస్తుంది రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోయిక జగదీశ్వరి తన ప్రచారాన్ని సోమవారం కురుపాం రాజు, వైరిచెర్ల వీరేష్ చంద్రదేవ్ సారథ్యంలో జీఎం వలస మండలం బితరపాడు, బట్లభద్ర, సీమనాయుడు వలస, బాసంగి, పెదమేరంగి గ్రామాల్లో అసెస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా బట్లభద్ర గ్రామ దేవత అయిన చింతల పోలమ్మ ఆలయంలో గ్రామ దేవతను పూజించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి తోయిక జగదీశ్వరి, వీరేష్ చంద్రదేవులను ప్రజలు పూలవర్షం కురిపించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరేష్ దేవ్ మాట్లాడుతూ, రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయిక జగదీశ్వరిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి ఆమెకు అసెంబ్లీకి పంపించి ప్రాంతానికి అభివృద్ధి జరిగేటట్టు ప్రజలంతా సహకరించాలని వీరేష్ చంద్రదేవ్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. బీజేపీ జనసేన తెలుగుదేశం అభ్యర్థి జగదీశ్వరి అగ్గే వచ్చరా, ప్రజల కోసం తెలుగు మహిళ నడుము కట్టెరా, తెలుగుదేశం జెండా పట్టి జగదీశ్వరి అగ్గే వచ్చరా, ప్రజల కోసం తెలుగు మహిళ నడుము కట్టెరా, లక్ష్మీ నాయుడి గారి మనవరాలు చూడరా, చంద్రబాబు నాయుడి గారి కమలం తెలియని
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు దగ్గువానిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మరిడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి అమ్మవారి సన్నిధిలో మూల విరాట్గా కొలువైన పుట్టమానుకు గరడీలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఉదయం నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు నూతన వస్త్రాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అలాగే జాతరలోని ముఖ్య ఘట్టమైన అమ్మవారి అనుపు మహోత్సవం కనులు మిరుమిట్లు గొలిపేలా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయ విశిష్టతను, జాతర మహోత్సవ వివరాలను తెలియజేశారు. ఇంకెక్కడ ఉంది ఎందుకండి ఈరోజు వచ్చేదండి రేపు అమ్మవారి పండగ సందర్భంగా ఈరోజు మా గ్రామదేవత మరిడిమాంబ తల్లి ఆశీస్సులు పొందాలని దగ్గర 50 నుంచి 60 వేల మంది ఇప్పుడు దాకా దర్శనం చేసుకున్నారు. 1 గంట నుంచి కూడా దర్శనాలు ప్రారంభించాం. ఎక్కడ అసౌకర్యం లేకుండా పెద్దల సహాయంతో, పురపరుల సహాయంతో, అందరి సహాయంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి గుడికి వచ్చిన భక్తులకు ఏ విధమైన కష్టము కలగకుండా ఇప్పుడు దాకా దర్శనాలు బాగా అయ్యాయి. అందరూ కూడా సుసంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ముందుకు నడపాలని ఆ మడితల్ని మనసారా కోరుకుంటున్నాం. ఈ గుడి ప్రారంభించి 1.5 ఏడాదిన్నర అయింది. ఈ పురోగతి ఇది కూడా బాగానే వస్తున్నాయి. కాబట్టి ఈ గుడి కూడా త్వరలో కంప్లీట్ చేసి ప్రారంభించాలని అనుకుంటున్నాం. మేము అందరూ సహాయంతో పుర ప్రజలు, పెందుర్తి ప్రజలు అందరూ, కాలనీ ప్రజలు కూడా అందరూ నాయకులు అందరూ సహాయ సహకారంతో పండగ గుడి అన్నీ కంప్లీట్ బాగానే అవుతాయి అనుకుంటాం. సాయంత్రం 6 గంటలకు సర్పపట్టు దగ్గర అమ్మవారి ఊరేగింపు ప్రారంభమై రాత్రి ఘటాలు మోతంటారు, బందుగుడి సామాలు, డ్యాన్సులు, డ్యాన్సులు అన్నీ ఒక 15 రకాలతో ముందుకు సాగుతూ గుడి దగ్గరికి వచ్చేసరికి 10:30-11 గంటలకల్లా అనుపు కార్యక్రమం ఉంటుంది. దానికి కూడా భారీ ఎత్తున జనం వస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా ఇన్నేళ్ళు బట్టి నాకు 60 ఏళ్ళు. దీని ముందు కూడా మా తాతలు తండ్రులు ఈ గుడి పుట్టగా ఉండేది. ఇప్పుడు విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది. పుట్ట విగ్రహం 2 కలిపి ఉంటాయి. పెందుర్తి ఆరాధ్య దైవం, పెందుర్తి గ్రామదేవత, మంచి పట్టున్న అమ్మవారు, కోరిన కోరికలు తీర్చే అమ్మవారు శ్రీ మరిడిమాంబ అమ్మవారు. ఇక్కడికి వచ్చిన ఎవరు నాయకులైనా సరే పెందుర్తి గ్రామం మొత్తం మీద పండుగ జరపడం, కమిటీ ఏర్పాటు చేయడం, గుడి ఏర్పాట్లన్నీ మా కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. కాబట్టి పెందుర్తి ఆరాధ్య దైవం, కొంగు బంగారమైనటువంటి శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం మరి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఇప్పటి వరకు సుమారు 60,000 మంది తెల్లవారు 3 గంటల నుంచి మరి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా మరి కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యం కల్పించి మరి అలాగే 1 సంవత్సరంన్నర అవుతుంది ఈ ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్నది. మరి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో ఈ యొక్క మరిడిమాంబ అమ్మవారి ఆలయాన్ని అత్యంత సుందరోపేతంగా మరి ఈ యొక్క ఆలయం నిర్మాణం జరుగుతున్నది. వచ్చే సంవత్సరం పండగ కల్లా ఈ యొక్క అమ్మవారి దేవాలయం ప్రారంభం కానున్నది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి విగ్రహం, తర్వాత ఎప్పుడు యథావిధిగా పూర్వం నుంచి ఉన్నటువంటి పుట్టని కూడా, మూల విరాట్ పుట్టని కూడా అలాగే ఉంచుతూ మరి అమ్మవారి విగ్రహం కూడా
మరి నిలపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారి పండగ మహోత్సవం కూడా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మండలంలో మల్లవరం గిడుతూరు జంగాలపల్లి గ్రామాల్లో పర్యటించారు. గణేష్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేకపోయారని, అందుకే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని, ఈరోజు ప్రతి ఇంటికి పథకాలు అందించడంలో వాలంటీర్లు ఎంతో ఉపయోగపడ్డారని, ప్రతి ఇంటికి రైతు భరోసా, అమ్మఒడి, చేయూత, ఆసరా ఎన్నో పథకాలు అందించారని, ఆ పథకాలు అందిన చేత మీ గ్రామాల్లోని వచ్చి ఓటు అడుగుతున్నామని, ఏమీ చేయను తెలుగుదేశం వాళ్ళు కూడా ఓటు అడుగుతున్నారని, మీకు ఏ ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూరిందో తెలుసుకుని అనకాపల్లి ఎంపీగా ముత్యాల నాయుడిని, నర్సీపట్నం ఎమ్మెల్యేగా గణేష్ని గెలిపించి అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ, పార్టీ అధ్యక్షుడు వాసు, సీనియర్ నాయకులు ఎర్రపాత్రుడు, బాల బొడ్డు గోవిందు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఆనాడు కరోనా టైంలో కూడా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పాపం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఎందరి తల్లికి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం వాలంటరీ వ్యవస్థ మీద పెట్టి మళ్ళీ మీకు సేవ చేసే అవకాశం ఇస్తానని చెప్పి మొన్ననే చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా నేను ముఖ్యమంత్రి అయినంటే బేషరతుగా డోక్రా రుణాలని కూడా మాఫీ చేస్తుందంటే పాపం చాలా మంది డోక్రా అక్క చెల్లెములు మరి ఓట్లు వేసి గెలిపించిన తర్వాత మళ్ళీ మాట మార్చారు. మొత్తం మాఫీ కాదు, 1,00,000 రూపాయలు ఒకసారి అన్నారు, తర్వాత 10,000 అని చెప్పి ఒకసారి అన్నారు, ఆ 10,000 కూడా ఒకసారి ఏమన్నా 3,000, 3,000, 4,000 అని చెప్పి ఆ విధంగా లేనిపోయిన ఆంక్షలు పెట్టి మీకు ఇచ్చిన మాట తప్పారో లేదని చెప్పి ఒకసారి డోక్రా అక్కచెల్లెలందరూ కూడా గుర్తించుకోవాలి. ఇంకోటి అన్నారు, ఆ రోజు 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన వెంటనే డోక్రా అక్కచెల్లెలందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తా అన్నారు. అమ్మ మీ గ్రామంలో సెల్ ఫోన్లు ఎవరికి ఇచ్చారా? డోక్రా అక్కచెల్లెలకి ఎవరికి ఇచ్చారమ్మా? ఎవరికి లేదు. అలాగే ముఖ్యమంత్రి అయిన వెంటనే తాకట్టు పెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చేస్తుంది అన్నాడు. ఎంతమందికి వచ్చిందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఉద్యోగం లేకపోతే 2,000 నిరుద్యోగ భృతి అన్నారు. అంటే ఉద్యోగం లేకపోతే నెలకి 2,000 చొప్పున మరి 60 నెలలకి కూడా 1,20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది, అది కూడా ఇవ్వలేదు. ఆడబిడ్డ పుడితే 30,000 ఇస్తున్నారు. నాకు తెలిసి మీ గ్రామంలో 2014 నుంచి 2019 కూడా చాలామంది ఆడపిల్లలు పుట్టు ఉంటారు. మరి ఎంతమందికి 30,000 ఇచ్చారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఈ విధంగా లేనిపోని మరి మోసపూరిత వాగ్దానాలతో సుమారుగా 600 వాగ్దానాలతో మరి ఆ రోజు గద్దెనెక్కాడు చంద్రబాబు. కానీ జగనన్న ఒకే ఒక మాట చెప్పారు 2019 ఎన్నికల ముందు, కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో చూపించి మీ తాలూకు ఆశీస్సులు అందించిన తర్వాత ముఖ్యమంత్రి అయితే ఈ విధంగా చేస్తానని చెప్పారు. ఏదైతే చెప్పారో ఆ ప్రకారం ఈ 5 సంవత్సరాల్లో సుమారుగా 99% మరి పథకాలన్నీ కూడా అమలు చేసిన సంగతి మీ అందరూ తెలుసు. ముఖ్యంగా మహిళలందరికీ కూడా నా నమస్కారం తెలుపుకున్నామా. మరి మీ అందరికీ తెలుసు, వచ్చే నెల 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి కోరడానికి రావడం జరిగింది. అయితే ఒక్క నిమిషం మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెప్పారు, ఏం చేశారు అనేది ఒకసారి గుర్తు తెచ్చుకొని, అలాగే 2019 ఎన్నికల ముందు మరి జగనన్న ఏం చెప్పారు, ఏం చేశారని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ముందుగా ఆనాడు 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏమన్నారంటే, రైతుల యొక్క రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను బేషరతుగా అంటే, బాబు చాలా మంది రైతులందరూ కూడా మనం తెచ్చుకున్న లక్షలాది రూపాయలన్నీ కూడా మాఫీ అవుతాయని చెప్పి ఎంతోమంది ఆశపడి ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చాడు చంద్రబాబు, మొత్తం రుణాలు మాఫీ కాదన్నారు. ఇంట్లో 2, 3 తీసుకుంటే అందరికీ ఏమన్నా నేను ఒకరికే మాఫీ చేస్తా అన్నారు. ఆ ఒకరికి కూడా 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటే మాఫీ చేయను, కేవలం. ఎర్రవరంలో ఇంటింటికి ప్రచారంలో జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశాయి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్, టీడీపీ నాయకుడు బసా ప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వరపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, రైతన్నలకు మేలు జరగాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యమన్నారు.
రానున్న ఎన్నికల్లో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కి గాజు గ్లాస్ గుర్తుపై, అలాగే ప్రతిపాడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుపుల సత్యప్రభకి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వరుపుల సాయి కిరణ్, మైరాల కనకరావు, గంగిరెడ్ల మణికంఠ, వాలివెల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నేను మీ వరుపుల తమ్మాయి బాబు, ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా మరి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ సత్యప్రభ గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే కాకినాడ పార్లమెంటుకి జనసేన పార్టీ తరఫున కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వీరిరువురికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టి ఈరోజు ఎర్రవరం గ్రామంలో మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తూ ఉంది. ఈ రేపు రానున్న రోజుల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి పట్టం కడతాం. ఖచ్చితంగా మాకు కావాల్సిన కనీస సౌకర్యాలన్నీ కల్పించే విధంగాను ఈ ప్రాంతాన్ని, ఈ నియోజకవర్గాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో, అలాగే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిజ్ఞానంతో, ఆయన యొక్క అపారమైన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి రేపు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మంచి మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటుంది. అలాగే కూటమి ద్వారానే ఎన్డీఏ ప్రభుత్వం కూడా దేశంలో కూడా ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని, ఈ భారతదేశాన్ని కూడా మన కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులందరూ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ, మరి ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మనం రేపు తీర్చుకునే విధంగా మరి కార్యక్రమం చేపడతాం. సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు మీద ఒక ఓటు, అలాగే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద ఒక ఓటు వేయవలసిందిగా కోరుచున్నాం. మరి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఈ ప్రాంతానికి చాలా సుపరిచితుడు. ఎక్కడైతే ఈ యొక్క టీ టైంలు ఉన్నాయో అవన్నీ కూడా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి ఫ్రాంచైజీల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా బిజినెస్లు, వాటిని కూడా విస్తరించి, అలాగే అనేక బిజినెస్లు రేపొద్దున్న ఇక్కడ మిగిలిన ఫ్యాక్టరీలు కూడా నిర్మాణం చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమం మరి ఉదయ్ శ్రీనివాస్ గారు చేస్తారు. కాబట్టి ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా ఖచ్చితంగా గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి ఉదయ్ శ్రీనివాస్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. అందరికీ నమస్కారం. నా పేరు పెంటకొట్ట మోహన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిని. నేను ఈరోజు ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి గ్లాసు గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, అలాగే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వరుపుల సత్యప్రభ రాజా గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈరోజు ఈ గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈ రోజుని మేనిఫెస్టోలో ఉన్నటువంటి వివిధ అంశాల మీద కూడా మాట్లాడి ప్రజలందరికీ కూడా అది అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరుగుతుంది. ఏలేశ్వరం మండలంలో 13 గ్రామాల్లో కూడా ఈ రోజుని ఎన్డీఏ అభ్యర్థులకి ఓట్లు వేయడానికి కూడా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది ఎన్డీఏ కూటమితోటే ముందుకు సాగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వాసం చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యొక్క ప్రజల నుంచి స్పందన కూడా ఎన్డీఏకి కూటమికి అనుకూలంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ రేపు రానున్నది కూడా ఎన్డీఏ గవర్నమెంట్. ఇక్కడ నెగ్గేది కూడా ఖచ్చితంగా వరుపుల సత్యప్రభ రాజా గారు, అలాగే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరూ కూడా అఖండమైనటువంటి మెజార్టీతో నెగ్గుతారని చెప్పేసి మేమందరం కూడా మండలంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులన్నీ కూడా చాలా పట్టుదలగా ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు రాయవరం మండలం
మాచవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాయవరం మండలం మాచవరం గ్రామంలో మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామం అంతటా పర్యటించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలియజేశారు. ఎన్నికలు డబ్బుకు మంచితనానికి జరుగుతున్న ఎన్నికల్లో పేద ప్రజల ప్రభుత్వాన్ని మద్దతు తెలిపి వైసీపీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. జగనన్నను ముఖ్యమంత్రి చేద్దాం, తోట అన్నను ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. మన గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్. నాయకుడు కాలదు మన కోసం. ఈరోజు రాయవరం మండలం మరి మాచవరం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రచారం. మరి ఎన్నికలు మే 13వ తేదీని ఎన్నికలు ఉన్నాయి. దీంట్లో ప్రచారంలో భాగంగా ఈ గ్రామం అంతా కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ ఉత్సాహంగా గ్రామం అంతా కూడా తిరిగి ప్రచార కార్యక్రమం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి కొనసాగాలంటే మళ్ళీ ఆయన్ని గెలిపించుకోవాలి అనేటువంటిది అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 2019లో కొంతమంది ఓటైన వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దీనికి గల కారణం సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు కులంతో చూడలేదు, మతం చూడలేదు. వాళ్ళ యొక్క అర్హత మాత్రమే చూసి వాళ్ళ ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందించారు. ఈ రోజుని వీళ్ళు చెప్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో, తప్పుడు మాటలు ఏదైతే సూపర్ 6 అనేటువంటి కార్యక్రమంలో చెప్తున్నారు. 2014లో కూడా ఒక మేనిఫెస్టోలు ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే 2014లో నేను తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మెనపేట నుంచి రామచంద్రపురం నుంచి పోటీ చేశాను. మరి అప్పుడు చెప్పినటువంటి వాటిల్లో హామీల్లో ఎక్కడికి వెళ్ళినా ఈ హామీలు చెప్తుండేవారు. ఏంటది? డాక్రా సంఘాల హక్కు జిల్లాలకు రుణమాఫీ చేస్తారని చెప్పేవారు, ఎక్కడా చేయలేదు. రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పారు, ఎక్కడా చేయలేదు. నిరుద్యోగ యువతకి నెలకు 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తారని చెప్పారు, ఎక్కడ ₹1 కూడా నిరుద్యోగ యువతకి ఎవరికి ఇవ్వలేదు. ఇది కాకుండా 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పారు, ఎక్కడా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదు అనేది నేను చెప్పగలను. ఎందుకంటే నేను అప్పటి నుంచే ఆ పార్టీలో అప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నాను. 1 సెంటు భూమి ఎక్కడ ఇవ్వలేదు మేము. మరి ఏమి నమ్మి ఏం చూసి ఓటేస్తారు? ఆ మహిళలకి సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారు. ఆడపిల్ల పడితే 30,000 రూపాయలు మహాలక్ష్మి పథకం అని చెప్పారు. మరి ఇలాగ అనేక మోసాలతోటి అనేక కౌరులు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత ఆ మేనిఫెస్టోల గురించి అక్కడ ప్రస్తావన కూడా చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మరి నవరత్నాలు అనేటువంటి పథకంతో ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఎన్నికైనటువంటి మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను ఇచ్చినటువంటి హామీ పత్రాన్ని ఏదైతే మేనిఫెస్టోలు ఉందో దాన్ని ఒక భగవద్గీతగా, ఓ బైబిల్గా, ఓ ఖురాన్గా భావిస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చెప్పింది చెప్పినట్టు, చెప్పింది చెయ్యింది కూడా, చెప్పందే కూడా చాలా పనులు చేశారు. ఈ నియోజకవర్గంలో, మెడపేట నియోజకవర్గంలో 9,500 మందికి పేదవాళ్ళకి ఇల్లు కట్టించినటువంటి అంతా జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ అవినీతి లేకుండా, ₹1 లంచం లేకుండా చేసినటువంటి అనేక కార్యక్రమాలు. ఈ గ్రామం చూసుకుంటే ఇక్కడ దేవుడి కాలనీ అనేటువంటి కాలనీ ఉంది. ఆ కాలనీకి కాలువ అవతల R&B రోడ్డు, రామచంద్రపురం వెళ్ళడానికి దగ్గర కాలువ అవతల దేవుడి కాలనీ. మరి ఆ కాలువ అవతలకి ఎలాంటి సుమారు 3.5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి నరకం కనపడుతుంది వాళ్ళకి. మరి ఆ బ్రిడ్జి గురించి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జోగేశ్వరరావు అడిగితే అబ్బాయి నా వల్ల కాదని చెప్పాడు. ఎవరో బ్రిడ్జి ఉంది ఇక్కడ ఇవ్వడానికి కుదరదని చెప్పాడు. మరి ఈ 3.5 సంవత్సరాలుగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చి ప్రజలు అడిగితే అక్కడ కాలిబాటు వంతుని కట్టించినటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీ జరుగుతుంది. మా వల్ల సాధ్యమైనప్పుడు నీ వల్ల కాలేదంటే
ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు అనేటువంటి దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలనేటువంటి నీ దగ్గరికి అనేక సార్లు వచ్చాడితే నీ దగ్గరికి మండుటెండలో కొత్తపల్లి గీత నిర్వహించిన రోడ్ షో దద్దరిల్లిపోయింది. కొయ్యూరు మండలంలో అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత, పాడేరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిని గిడి ఈశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రోడ్ షో ద్వారా ప్రచార రథం నుండి ఓటర్లకు అభివాదాలు చేస్తూ ఎంపీగా కమలం గుర్తుకు, ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తల అభిమానులు, మహిళలు రహదారి పొడవునా జయహో గీతక్క నినాదాలతో దద్దరిల్లింది. ఇంటింటికి గిరిజనులు గీతను పిలిచి హారతులు పట్టారు, తిలకందిద్దారు. మరోసారి తనను అరకు ఎంపీగా గెలిపించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడి ఈశ్వరిని గెలిపించాలని కొత్తపల్లి గీత అభ్యర్థించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కూటమి విధి విధానాలను కొత్తపల్లి గీత వివరించారు. ప్రచారం వాల్యూమ్ తగ్గించాలి కొంచెం. కమలం గుర్తుకే మన రైతులు, సైకిల్ గుర్తుకే ఓటు. అమ్మా ఎంపీ గుర్తు పెట్టుకోండి, కమలం గుర్తుకోతే గెలిపిద్దాం. ఎమ్మెల్యేని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిద్దాం. రేపొద్దున అదే కొడుగుడు 50 రూపాయలు కొనవలసిన పరిస్థితి వస్తుంది. ఆ అప్పు తీర్చవలసిన బాధ్యత మన నెత్తి మీద ఉంటుంది అన్న విషయం మనం గమనించుకోవాలి. ఆ ఏదో రకమైన పన్నుల రూపంగా ఈ రోజు మనం చూస్తే కరెంటు ఛార్జీల్ని 9 సార్లు పెంచాడు మన జగన్మోహన్ రెడ్డి. ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, చెత్త పన్ను వేశాడు, ఎన్ని రకాలైన పన్నులు వేయాలో మద్యం ఎలాంటి రేట్లు పెంచాడో మీ అందరికీ తెలుసు, నాకన్నా మీకే బాగా తెలుసు ఆ విషయం. ఈ రోజు మద్యపాన నిషేధం చేసి మీ ముందుకు వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిషేధం జరిగిందా? నెక్స్ట్ ఇంకొక 20 సంవత్సరాలకి ఎంత మద్యం అమ్ముతాడో దాని మీద కూడా అప్పు చేశాడు. మన తలకాయలు ఒక్కటే మిగిలిన అమ్మ, మొత్తం రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటి మీద కూడా అప్పు చేసేసాడు. కొత్తగా నిన్న ఒక చట్టం వచ్చిందట, మనం ఏదైనా భూమి కొనుక్కుంటే ఆ భూమి డాక్యుమెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారట, మనకి జిరాక్స్ డాక్యుమెంట్లు ఇస్తాడట. మన ప్రాణాలు, మన ఆస్తులు, మన జీవితాలు మొత్తం తాకట్టు పెట్టడానికి రెడీ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలా? ఇలాంటి నాయకుడు మనకు అవసరమా? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు రకరకాలైన సమస్యలు కొయ్యూరుకున్నాయి. మనం చూస్తున్నాం ఈ రోజు ఇక్కడ హైవే ఉందంటే అది నేను ఎంపీగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మనం పెద్ద హైవే తెచ్చుకున్నాం. రంపచోడవరం నుంచి అరకు విజయనగరం వరకు వెళ్తున్న హైవే. ఆ తర్వాత మనం చూస్తే మెడికల్ హాస్పిటల్, దాని మీద నరేంద్ర మోడీ గారి ఫోటోయే ఉండదు. ఆయన అందులో పెట్టింది 0, 1 రూపాయి కూడా
రోడ్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్లు ఇచ్చాం. చాలా మంది వికలాంగులకు సైకిల్ ఇచ్చాం, వీధి దీపాలు ఇచ్చాం, ఎన్నో రకాలైన అంబులెన్స్ ఇచ్చాం, ఎన్నో రకాలైన ఫెసిలిటీస్ చేసుకున్నాం. ఎంపీగా ఉన్నప్పుడు కొయ్యూరు నేను చాలా సార్లు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు చాలా మంది తెలుసు ఆ విషయాలు. వారు ఏకలవ్య స్కూల్ బాలారం తెచ్చుకున్నాం, ఇప్పుడు కూడా మేము తెచ్చుకున్నదే. ఈ 5 ఏళ్ల బట్టి ఇక్కడ ఉన్న ఎంపీ ఏం చేసిందా అంటే మీకు ఎవరైనా చూసారమ్మా? వచ్చారా? పాడేరు గ్రామానికి, పాడేరు నియోజకవర్గానికి చెందినామే. దేవుడు గారు మంచి నాయకుడిగా ఉండేవారు. వారి బిడ్డ ఉండి వైఎస్ఆర్ హయాంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయిన మాధవి గారు కనీసం ఆమెకి ఒక గిరిజనురాలుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చాడా? కనీసం మనకు ఒక విలువిచ్చాడా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు కలిసింది? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మనకి టైమే లేదు. గిరిజనులంటే చాలా చాలా చులకన భావం ఈ ప్రభుత్వానికి. కాబట్టి మనం అందరం ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్న ఇష్యూస్ గురించి మీ కొయ్యూరు మండల పెద్దలు కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. ఆశ్రమ పాఠశాల ఇక్కడున్న ప్రాబ్లమ్స్ గురించి తెలియజేశారు. ఫెసిలిటీస్ లేకపోవడం తెలియజేయడం. ఇందాక చాలా మంది చనిపోయారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం ఈదటం గ్రామంలో టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు నేమాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కూటమి నేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బంగళపూడి అనిత ప్రచారంలో పాల్గొని ఇంటింటికి బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, బాబు సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంచారు. అనిత ప్రచారానికి ప్రజలు హారతలిస్తూ విజయ తిలకాలతో ఘన స్వాగతం పలికారు. అనిత ప్రచారానికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను, కమల గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అనిత ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చెట్టిబాబు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గూడూరు శ్రీను, అలాగే టీడీపీ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు గొర్రెల రాజుబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, యాళ్ల వరహాల్ బాబు, మజ్జూరి నారాయణరావు, నందమూరి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, పల్లా విలియం కేరీ, బోంది కాశీ విశ్వనాథం, అశోక్, ఈదటం కూటమి నేతలు, బూత్ ఇన్ఛార్జ్ అల్లు తాతబాబు, నేమాల లోవరాజు, సెక్రటరీ నేమాల సత్యనారాయణ, నేమాల కృష్ణ, నేమాల పెద్ద సత్యనారాయణ, పెద్దలు పెళ్లి దేవుళ్ళు, మాజీ సర్పంచ్లు కొల్లాడ రాంబాబు, సన్నీ శ్రీరాములు, సీనియర్ టీడీపీ నేత గంపల రాంబాబు, వార్డు మెంబర్లు గంపల చంద్రరావు, మేక మురళి, గతడ వెంకాయమ్మ, జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు కాసుపు గోవింద్, ఎంపీటీసీ గమసాల పద్మ, పిల్లప్పన్న, పిల్లి రాజు, నేమల అపల్రాజు, కుమ్మరి కృష్ణ, నేమల కాసు, కిలాడ బాబ్జీ, సత్యబాబు, చంద్రబాబు, కుమ్మర్తి అపల్రాజు, కుమ్మర్తి అప్పన్న, కుమ్మర్తి శ్రీను, నేమాల చిన్నబాబు, యనమల శ్రీను, కోయ కాసులు, నేమల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అనిత ప్రచార రథ నుంచి మాట్లాడారు. ప్రసారాలు ముందుకు వచ్చాను. అందరూ మా నాయకులందరూ ప్రసారాలు ముందుకు వచ్చాలి. అందరూ కూడా ముందుకు వచ్చాలి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మకు వందన కింద 15,000 రూపాయలు ఇస్తారు. నెలకి 1,500 రూపాయలు ఇస్తారు పెన్షన్ అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించుకోవాల్సిందిగా మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాం. సీఎం రమేష్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడపడుచిన నన్ను సీఎం రమేష్ గారి కమలం గుర్తు మీద, నన్ను సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడు విషయం ఏంటంటే నాకు 2 పేజీల లిస్ట్ ఇచ్చాడు సత్యబాబు. అంటే మీ నాయకులకి ఏమవుతుందంటే మేడం కప్ చెప్పేస్తే అయిపోయింది, ఇంక మాకు సంబంధం లేదు అనుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఇచ్చాడంటే, అఫ్కోర్స్ నేనైతే ఒకటి చెప్తున్నా, ఇందులో ఉన్నవన్నీ చేస్తాను. ఎప్పుడు చేస్తానంటే మీ ఊరు నుంచి నాకు మంచి మెజార్టీ తీసుకురండి, వచ్చినవన్నీ ఇవన్నీ చేసి పెడతాను. మంచి మెజార్టీ తీసుకురండి. అది గురించి, ఈదరం గ్రామంలో ఉన్న మంచినీరు సదుపాయం లేక బాధపడుతున్న విషయం గురించి, వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు వచ్చిన దాని విషయం గురించి, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ గురించి, బీసీ కాలనీలోని సెట్టి బలిసలకి బీసీ వాళ్ళకి కూడా కమ్యూనిటీ హాల్ గురించి, ముఖ్యంగా ఇళ్ల స్థలాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి రాశాడు. దానికైతే వెంటనే చెప్తా, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి 2 సెంట్లు స్థాగా ఇచ్చి అదే 2 సెంట్లలో ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానండి. కట్టించుకున్నాం. హై స్కూల్లో వంటగది, అంగన్వాడీ కేంద్రము,
ఎలిమెంటరీ స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు, వంటగది, అంగన్వాడీ కేంద్రము చాలా చేస్తున్నాం మేదరం గ్రామంలో. మీరు చేయాల్సినవి కూడా నాకు చెప్పారు. డెఫినెట్ గా ఇవన్నీ కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. కాకపోతే మీరందరూ కూడా ఒక మంచి మెజార్టీతో మీ ఇంటి ఆడపిల్లైన నన్ను సైకిల్ గుర్తు మీద సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ప్రెసిడెంట్ పార్టీ అధ్యక్షుడైన శిఖబాబు గారికి, మన నాయకులకు, అలాగే మన గడ్డం బుజ్జి గారికి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఈ గ్రామంలో వచ్చిన సమస్యలకి నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కనుక వచ్చి ఓటు అడిగితే ఈ గ్రామంలో ప్రజలు తన్నేలా ఉన్నారు. ఎందుకంటే ఒక సైడ్ కాలువలు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేక, తాగడానికి వాటర్ లేక, వాళ్ళ సదుపాయాలు ఏమీ లేక ఆడవాళ్ళందరూ కూడా వెక్స్ అయిపోయి ఈరోజు మా అందరి దగ్గరికి వచ్చి అమ్మా ఇక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ సైడ్ కాలువలు లేవు అని చెప్పి వీళ్ళందరూ కూడా వాపోతున్న సందర్భాన్ని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేయాలి. 2014 నుంచి 19 వరకు గ్రామంలో ఆ టైంలో మేము ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఈ గ్రామంలో ప్రతి సీసీ రోడ్లు కూడా మేమే వేసాం. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా మేమే వేసాం. అది కాకుండా ఈరోజు అప్పుడు మంచినీటి ట్యాంకర్ కూడా ఒకటి ఏర్పాటు చేసి మంచినీటి కనెక్షన్ కూడా ఇచ్చాం. కాకపోతే 5 సంవత్సరాల్లో అది పాడయి అది నిరుపయోగంగా తయారైతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు, ఇప్పుడు వచ్చిన పెద్దలు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. కనీసం ఎండాకాలం కదా ప్రజలు ఎలా నీళ్లు తాగుతారు అని గెలిచిన ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఇక్కడ పోటీ చేద్దామని వచ్చే ఎమ్మెల్యే కూడా అసలు పట్టించుకోవడం మానేశారు. వీళ్ళిద్దరూ పట్టించుకోలేదే కదా అని అధికారులు కూడా పట్టించుకోవడం మానేశారు. ఓవరాల్గా ఈరోజు ప్రజలందరూ కూడా మంచినీటికి విపరీతంగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు దాని గురించి ఇంతకు ముందు మీ అందరికీ తెలియాలి. ఉద్దండపురంలో 150-80 కోట్ల రూపాయలు పెట్టి ఒక వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చున్నాం. ఆ వాటర్ ప్రాజెక్ట్ కూడా ఈ రోజు వరకు దిక్కు దివానా లేదు. కనీసం మేము వచ్చిన తర్వాత అయినా దానికి సంబంధించి నిధులు కేటాయించి ఈ 3 మండలాల్లోని ప్రతి ఇంటింటికి కూడా మంచినీటి కుళాయిలు ఇచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ ప్రెసిడెంట్ పరిస్థితి ఏందిరా అంటే ఉన్నాడో లేదో తెలియదు, లేదో తెలియదు. ఎందుకంటే కనీసం ప్రెసిడెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మొత్తం ప్రజలందరూ కూడా వాపోతున్న పరిస్థితి. పాప ప్రెసిడెంట్ మాత్రం ఏం చేస్తాడు, ప్రెసిడెంట్ అకౌంట్ లో డబ్బులు పడగానే జగన్మోహన్ రెడ్డి గద్దలో వచ్చి తన్నుకుపోతున్నాడు ఆ డబ్బులన్నింటినీ కూడా. 1 రూపాయి కూడా ప్రెసిడెంట్ దగ్గర ఉంచట్లే. దానివల్ల కనీసం కాలువలు తీయడానికి కాదు కదా, బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా ఈరోజు ప్రెసిడెంట్ల దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు గ్రామాలు ఉంటా ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు గవర్నమెంట్ వస్తేనే మళ్ళా పంచాయతీలకి పూర్వవైభవం వస్తుంది. పంచాయతీల్లో డబ్బులు ఉంటాయి. పంచాయతీలో 10:90 రేషియోలో మన మెటీరియల్ కాంపోనెంట్ కింద, మ్యాచింగ్ గ్రాంట్ కింద డబ్బులు తెచ్చుకొని మన గ్రామాల్లో మనం బాగు చేసుకునే పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీ అందరి చల్లని దీవెనలతో చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ముఖ్యమంత్రి అవబోతున్నారు. మీ అందరి దయ వల్ల ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయల పెన్షన్, 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్. ఎంతమంది ఎన్టీఆర్ జిల్లా సిపిపిహెచ్డి రామకృష్ణ వారి ఆదేశాల మేరకు రూరల్ డీసీపీ శ్రీనివాసరావు వారి పర్యవేక్షణలో మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ మురళీమోహన్ వారి నేతృత్వంలో మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కొత్తూరు కిషోర్ బాబు, ఎస్ఐ శ్రీహరి, పోలీస్ సిబ్బంది, సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి మైలవరం దేవుడు చెరువులో సిద్దిపేటలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సందర్భంగా ఏసీపీ సుంకరం మురళీమోహన్ మాట్లాడుతూ ఎలక్షన్ శాంతియుతంగా జరగాలనేదే తమ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ తమ ఓటుని నిరభ్యంతరంగా తమకు నచ్చిన వారికి వేసుకోవచ్చని, ఎటువంటి ప్రలోభాలు కానీ ఒత్తిళ్లు కానీ వస్తే తమ దృష్టికి తీసుకురావాలని, వారికి తగిన రక్షణ కల్పిస్తామని, డివిజన్ పరిధిలో 7 మండలాల హెడ్ క్వార్టర్లోనూ సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ప్రతిరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ కిషోర్, ఎస్ఎస్ శ్రీహరి, పోలీస్ సిబ్బంది, సిఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. మన విజయవాడ కమిషనర్ గౌరవ సిపి శ్రీ పిహెచ్డి రామకృష్ణ ఐబిఎస్ఆర్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం, అలాగే మా రూరల్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు మైలవరం మండల హెడ్ క్వార్టర్లో మా దగ్గర ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ అలాగే మైలవరం సర్కిల్ సిబ్బందితో మైలవరం సిఐ కిషోర్ గారు,
అలాగే ఎస్ఐ హరి, నేను అంతా కూడా ఏదైతే ఇక్కడ ప్రాబ్లం ఏరియా అనుకుంటామో ఆ దేవంచెరు ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఒక మీకేమొచ్చినప్పటికి కూడా మేము ఉన్నాం, పోలీసు ఉన్నాం అని భరోసా కల్పించడానికి మీరు నిర్భయంగా ఏ విధమైన ప్రలోభాలకి లొంగకుండా మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోండి. దేనికైనా మేము మీకు భరోసా కల్పించడానికి పోలీసు యంత్రాంగం అంతా సన్నిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల ప్రకారం, నిబంధనల ప్రకారం మైలవరం నియోజకవర్గంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించడానికి అది మా ఉద్దేశం. దాని నిమిత్తమే ఒక 1 month బ్యాక్ ఆల్రెడీ మైలవరం మెయిన్ రోడ్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. అలాగే ఈరోజు సిపి గారి ఆదేశాల ప్రకారం మరొకసారి ఈ కాంప్లికేటెడ్ ఏరియాలో మైలవరంలో దేవంచెరువులో నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక షెడ్యూల్ వేసుకున్నాం. ఆ షెడ్యూల్ ప్రకారం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ప్రతిరోజు కూడా మండల హెడ్ క్వార్టర్స్లోనూ అలాగే ఏదైతే ప్రాబ్లమేటిక్ ఏరియాలు ఉన్నాయో అనుకుంటున్నామో మేము ఆ క్రిటికల్ ఏరియాలో కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తాం. దీనికి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి. మీరు నిర్భయంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానూ అభివృద్ధికి నోచుకోలేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడలో ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు ఏ ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించలేదని, అలాగే ఇప్పుడు పాలిస్తున్న సీఎం జగన్ కూడా రాష్ట్రాన్ని ఏమీ చేయలేదని, కారణం మీరు కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి ఉండడం వల్లనే ఇలా జరిగిందని అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని షర్మిల స్పష్టం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా కూడా పదే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడానికి మొట్టమొదటి సంఘతో ఈరోజు ప్రతి ఒక్కరు మా కోసం సమయం చేసుకుని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శ్రీరాష్ట్రానికి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా. ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు వేయలేదు. 10 సంవత్సరాలలో పట్టుమని కొత్త పరిశ్రమలు 10 కూడా రాలేదు. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వచ్చాయమ్మా? మరి ఎవరికి ఓటేయాలో ఆలోచన చేసి ఓటు వేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక హోదాని స్పెషల్ ప్యాకేజీతో కేంద్రానికి తాకట్టు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది బాబే కదా అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోడ్ షోలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి. మన దగ్గర ఉన్న బలమైన జన సైన్యంతో ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన జనసేనాని. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కు నీరాజనాలు పలికిన అభిమానులు. అనకాపల్లి పట్టణం 84వ వార్డులో తన ప్రచారంతో హోరెత్తించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. వార్డు ఇన్ఛార్జ్ కోరుకున్న రాఘవ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న భరత్ కుమార్. మండుటెండలో ఏజెన్సీలో దద్దరిల్లిన ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి రోడ్ షో.
పాడేరు టీడీపీ అభ్యర్థిని గిడి ఈశ్వరితో కొయ్యూరులో నిర్వహించిన ప్రచారంలో గీతకు స్వాగతం పలికిన గిరిజనులు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.